మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలింగ్ బూత్ నుంచి మా ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఓటర్లు బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు మంచిర్యాల మంచిర్యాల జిల్లాలోని ఊరు నస్పూర్లో ప్రస్తుతం పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా మహిళలు తరలి వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 767 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా నిన్న ఏదైతే భారీ వర్షాలకు కొంత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధికారులు ఆందోళన చెందారు. మరోవైపు కూడా అటు సిర్పూర్తో పాటు కౌటాల, బెజ్జూరు, పెంచికల్పేట మండలాల్లో ఏదైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రంతా కూడా ఏదైతే పోలింగ్ బూత్లకు వెళ్ళిన అధికారులు, సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా మహిళలందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు ఉత్సాహంగా కూడా. అలాగే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా యువతులు కూడా పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని 741 పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 3800 పైచీలకు ఎన్నికల అధికారులతో పాటు సిబ్బంది కూడా ఏదైతే విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా మరోవైపు ఏదైతే కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 144 సెక్షన్ విధించింది. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక ఆరోగ్య మిత్రాన్ని పెట్టి వైద్య శిబిరాన్ని కూడా వైద్య శాఖ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైనటువంటి పరువాక ప్రాంతాల్లోని పోలింగ్ బూతుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు దాదాపు 5 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో కూడా అటు నిత్యం పహారా కాస్తూ కూడా అక్కడ కూడా ప్రజలందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే అధికారులందరూ కూడా మరోవైపు జిల్లా కలెక్టర్ సంతోష్తో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ కూడా నిత్యం కూడా పోలింగ్ సర్లీని తో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే మనం మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉత్సాహంగా ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏదైతే మరోవైపు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ న్యూస్ మంచిర్యాల.